హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అంగన్వాడీ పిండితో బాలామృతం కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో చెప్తానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మన ఇంట్లో ఉండేటివే, వాటితో నేనైతే కేక్ అయితే రెడీ చేశాను అన్నమాట. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి, మెత్తడి కేక్ చాలా అంటే చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తున్న వీడియో మాత్రం చూడండి. ఇక్కడ 1 కప్పు బాలామృతం పిండిని అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ల చక్కెరనైతే తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాలామృతం పిండిలో చక్కెర ఉంటుంది కదా, అందుకే 2 స్పూన్ల చక్కెరనే తీసుకున్నాను అన్నమాట. రెండింటిని కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా ఈ విధంగానైతే మెత్తగా స్మూత్గా ఉండేటట్టు మెత్తగా పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో ఇప్పుడైతే చూపిస్తున్నా. చూడండి, మెత్తగా వేసుకున్నాం కదా పిండిని. ఇప్పుడైతే 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలి. చూడండి, నెయ్యితోనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే కంపల్సరీ ఉండాలి. నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 2 స్పూన్ల పెరుగునైతే వేసుకుందాం. చూసారా, 2 స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలి. ఇందులో కొంచెం సోడా వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇది కొంచెం గట్టిగా ఉంది పిండి. సో మనం పాలైతే వేసుకోవాలన్నమాట. కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగానైతే చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం చిక్కగానే ఉంది, అందుకే నేను ఇంకొన్ని పాలనైతే యాడ్ చేస్తున్నా. ఇంకొన్ని పాలను యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టయితే చూసుకోండి. పిండి అనేది బాగా పలుచగా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు అన్నమాట. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ గిన్నెనైతే పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా హీట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా, పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకోండి, స్టీల్ గిన్నె తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదు, మొత్తం ఇలా కలిపి పెట్టుకోండి. చుట్టుపక్కల అంచులకి మొత్తం రాయాలి. రాసిన తర్వాత ఇందులోనే కొంచెం బాలామృతం పిండిని సైడ్లకి ఇలా చల్లుకోండి. ఎందుకంటే మనకు కేక్ అనేది అతుక్కపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఈ విధంగా చేశాను. మనం కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులోనైతే వేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగానైతే కలుపుకోవాలి, లేదంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. ఈ విధంగా పూసుకున్న తర్వాత గిన్నెని కొంచెం అటు ఇటు కదిలించాలి, అప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇందులోనైతే స్టాండ్ అయితే పెట్టుకున్నా. సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకుంటే బెటర్ అండి, మనకు తొందరగా అయిపోతుంది. స్టాండ్కి రబ్బర్ ఉంది, సో నేను అది చూసుకోలే, మళ్ళీ తీసేసి మళ్ళీ ఇందులో సాల్ట్ వేసి అయితే పెట్టుకున్నాను అన్నమాట. సాల్ట్ వేసుకొని ఒక 30-35 మినిట్స్ దాకా ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై పెట్టుకోకూడదు. చూడండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒకసారి స్పూన్ అయినా పర్లేదు, మనకు చాక్లెట్ ఏదైనా పర్లేదు, ఆ విధంగా చూసుకోండి. మన చాక్కి కనుక పిండి అంటుకుంటే ఇంకా కొద్దిసేపు ఉంచండి. చాక్కి కనుక ఏం అంటకపోతే అది పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. సో ఈ విధంగానైతే చూసుకోండి. ఇక నేనైతే ఆల్రెడీ తీసేసా. చూడండి, ఈ విధంగానైతే వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. బాలామృతం పిండిని అయితే వేస్ట్ చేయకండి, ఈ విధంగా చేసుకోండి.
ఇందులో అన్ని రకాల పప్పులతో చేస్తారు కదా, సో పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టండి. నేనైతే మా పాపకైతే పెడుతున్నాను అన్నమాట. ఈ విధంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫైనల్లీ మా పాపకైతే ఒక బౌల్లో వేసి ఇచ్చాను, తను ఇష్టంగా తింటుంది. ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే